అలాగే మనకి దంటు కళాక్షేత్రాన్ని మనకి కార్యక్రమానికి ఇచ్చిన దంటు భాస్కర్ రావు గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. ఇంత గొప్ప కళాక్షేత్రాన్ని ఇచ్చారు మనకి. ఇది లేదనుకో ఈ కార్యక్రమం ఎక్కడ చేసుకోవాలి, మనం రోడ్డు మీద చేసుకోవాలి. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా కాకినాడలో జరుపుతున్న శ్రీనివాస్ గారికి ముందుగా అభినందనలు. వచ్చిన మీ అందరికీ నేను ఇంతమంది వస్తారని అయితే నేను అనుకోలేదు. ఈ వేదికని ఒక నాటక సంస్థ నిర్మించింది. నాటకాల గురించి ఈ వ్యవస్థ పుట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఈ దంటు కళాక్షేత్రాన్ని నిర్మించి నాటకాన్ని ప్రోత్సహించడం గురించి చేసింది. ఈ తరం నాటకంతో పాటు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వేదికని వివిధ కార్యక్రమాలకి ఉపయోగించాలి, సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా వ్యవస్థ ఇది అనేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ధ్యానం, మెడిటేషన్, వెజిటేరియన్ డెవలప్మెంట్కి ఒక వేదిక అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆ రోజు మనకి ఈ 3 చాలా అవసరం. నాన్ వెజ్కి అగెయిన్స్ట్ కాదు, కానీ అందులో ఉండే నాన్ వెజిటేరియన్కి ఇవాళ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మనం తినకూడని పదార్థం నాన్ వెజిటేరియన్. తినచ్చు, తినకూడదని కాదు, కానీ అది మనం కంట్రోల్లో లేదు. అది మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఏ హోటల్లో పడితే అక్కడ మనం తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మనం భవిష్యత్తుకి మన సంపాదన అంటే మన హెల్త్ కానీ మన వెల్త్ కానీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళదు. మన నాన్ వెజిటేరియన్ మనం ఎంత తినాలి, కానీ ఎంత అవసరమైతే అంతే తినాలి. లేకపోతే కానీ సార్, ఎవ్వరూ మాంసం తినకూడదు. మనకి మనుస్మృతిలో చెప్పారు, ఎవరైతే ఒక జంతువుని చంపుతారో, దాన్ని అమ్ముతారో, దాన్ని వండుతారో, దాన్ని వడ్డిస్తారో, దాన్ని తింటారో, వీళ్ళందరూ తిలాపాపం తలా పిడికెడు, తిలాపాపం తలా పిడికెడు అనే మాట ఉంది కదా. సో అందరికీ వస్తుంది సార్. కాబట్టి ఎవ్వరు కూడా మాంసం తినకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం తిన. మాంసం అనేది అసలు మన కడుపులో పెట్టాల్సిన ఆహారం కాదు. మాంసం అంటే అది పెంట, అది కడుపులో పెట్టే పదార్థమే కాదు. కాదుగాక 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 కాదు. సార్, ఒక విజ్ఞప్తి, నేను ఎగ్ కూడా తినను. నేను ఇవాళకి ఎగ్ కూడా తినను. ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. అలాగే మెడిటేషన్ వరకు వస్తే ఈరోజు ఈ మెడిటేషన్ని అందరికీ తెలియాలి. ఎందుకంటే మన మైండ్ కంట్రోల్లో ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనేది మనం మర్చిపోకూడదు. అది మంచైనా చెడైనా మన మైండే మనకి శత్రువు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి కార్యక్రమానికి మా వ్యవస్థ మీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.